అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా సుమారు దశాబ్ద కాలం నుండి కూడా దశాబ్ద కాలం దాటి 12-15 సంవత్సరాల నుంచి కుయ్యేరు టు గొల్లపాలెం సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయం అయ్యి స్విమ్మింగ్ పూల్ని తలపించే పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా మరి గత ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు ఈ 13 కిలోమీటర్ల రోడ్డు కూడా శంకుస్థాపన చేయటం, దీని వెంటనే పని మొదలు పెట్టడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో బిల్లు ఆగటం వల్ల కొద్ది కాలయాపన చేయటం వాస్తవం. తర్వాత ఇంకా పని పాట లేక ఖాళీగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చాలా కష్టపడి వంట వార్పు కార్యక్రమాలు కానీ, పని లేక రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద దొల్లి కానీ వాళ్ళు నిరసన తెలియజేశారు. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, అలాగే వెలుగులో తీసుకొస్తున్న పెట్టుబడులు వీటి మీద దృష్టి పెట్టి, అలాగే సంక్షేమంలో కూడా ఏదైతే సూపర్ 6 మాట ఇచ్చారో అన్నీ కూడా సూపర్ హిట్ చేయటం దగ్గర నుంచి అన్ని అభివృద్ధి పనులు క్రమేపీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బిల్లు పడిన వెంటనే కాంట్రాక్టర్ గారు ఈ పని మొదలు పెట్టినప్పటికీ యుద్ధం కారణంగా ఈ తారు అందుబాటులో లేకపోవటం వల్ల కొంత ఆలస్యమైనప్పుడు మళ్ళీ వైసీపీకి నాయకులు కొద్ది బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ దొలటం మొదలుపెట్టారు. పాపం వాళ్ళ శ్రమ అంతా వృధా అయింది. ఈరోజు వాళ్లే మెచ్చుకునే విధంగా ఈ రోడ్ని మేము వేయటం జరుగుతూ ఉంది. సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో ఈ 13 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయటం జరిగింది. దాని నిమిత్తం 16,70,00,000 బిల్లు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ 37 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సుమారు గత 5 ఏళ్ళు మీరు ప్రజలందరూ గమనించాలి. గత 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఎక్కడా నోచుకోలే. గుంతలమయం, ఎక్కడ చూసినా మెయిన్ రోడ్లన్నీ కూడా గుంతలమయం. అంటే ఉన్న పలంగా నైట్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా భూతద్దంలో చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. క్రమేపీ అక్కడ ఉన్న ఇబ్బందులను బట్టి ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నాం. సుమారు ఈ రోజున మళ్ళీ కూడా 16 కోట్ల రూపాయల వరకు కాజులూరు మండలానికి ఈ 4 రోజుల క్రితం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. మేము అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. అలాగే నైట్ మా ఏరియాకి చేయలేదు అని కొన్ని ఊళ్ళు గొడవ పెడతా ఉన్నారు. మీరు గమనించాలి, అయ్యింది 2 సంవత్సరాలు. రానున్న 3 సంవత్సరాల్లో కనీసం 1 సంవత్సరం ముందైనా సరే ఈ రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా ప్రజలు అత్యంత ఇబ్బంది పడుతున్న రామచంద్రపురం నియోజకవర్గానికి డెవలప్ అవ్వట్లేదు, లేకపోతే కొన్ని సమస్య వెంటాడుతుంది. అలాగే ఈ ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రంలో ఇబ్బంది పడుతుందన్న తరుణంలో అది కూడా చొరవ తీసుకుని చిట్టుగళ్ళు వేసి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి వేరే ఉపాధి చూపిస్తామన్న హామీ ఇచ్చి కోర్టు ద్వారా కూడా వెళ్ళి అది శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా పార్కులు అనేవి లేవు ఈ రోజు వరకు కూడా. మరి ఇంచుమించు సుమారు 4 కోట్ల రూపాయలతో పార్కులు అయ్యి కూడా సుమారు 4 పార్కులు కూడా ఒక చెరువు సుందరీకరణ దగ్గర నుంచి అన్నీ కూడా మనం డివైడర్ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే
కంటైనర్ హాస్పిటల్ పెట్టాం. అలాగే గొల్లపాలెంలో 2 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ కూడా చెరువుకి శాంక్షన్ చేయడం జరిగింది. మేము క్రమేపీ అభివృద్ధి అనేది చేసి చూపిస్తా ఉన్నాం. మాటల వరకే పరిమితం అవట్లేదు, చేతల్లో చూపిస్తుంది మంచి ప్రభుత్వం. కాబట్టి సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటిగా మేము అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కొద్ది మా ఏరియాకి రాలేదంటే ఇవన్నీ రామచంద్రపురం నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే దిశగానే మేము అందరం ఒళ్ళు వంచి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ రానున్న 2 సంవత్సరాల్లో ఈ రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతాం, అందే విధమైన సందేహం లేదు. దీనికి ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి సంక్షేమం అనేది డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ రాష్ట్రంలో దూసుకుపోతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.